ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడపూర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహార్ సార్ గారికి బేడ బుడగ జంగాల సమస్య పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ ప్రోగ్రామ్స్ నందు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ బెనిఫిట్స్ అన్నీ అందే విధంగా సంబంధించిన లా డిపార్ట్మెంటు, ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, సాంఘిక సంక్షేమ శాఖ డిపార్ట్మెంటు, సిసిఎల్ డిపార్ట్మెంటు, ఈ 4-5 డిపార్ట్మెంట్లు కూర్చొని ఒక సర్కులర్ జీవోను ఇంప్లిమెంట్ చేసి ఆన్లైన్లో బేడ బుడగ కులాన్ని నమోదు చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇది కాలయాపన జరగకుండా ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే న్యాయం జరిగే విధంగా చూడండి సార్. ఇంకా ఆ యొక్క జీవోలో అవి రావడానికి దాదాపు ఒక 15 రోజుల లేదా 20 రోజుల్లో పట్టేటట్టు ఉంది. కాబట్టి ఎంత తొందరగా అయితే విద్యా సంవత్సరం జూన్ లోపల మా పిల్లలు ఎడ్యుకేటెడ్ పరంగా న్యాయం జరగడానికి ఉంటుంది, సీట్ రావడానికి ఉంటుంది, స్కాలర్షిప్లు రావడానికి ఉంటుంది, అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా నష్టం కోల్పోయినాం. ఇప్పుడు నష్టం కాకుండా త్వరగా న్యాయం చేయాలని చెప్తే నాకు తెలుసు ఈ విషయంలో పైన నేను ఖచ్చితంగా నాదైన శైలిలో మీకు న్యాయం జరిగే విధంగా లెటర్ పెడతాను, సీఎం గారు చెప్పారు కదా అని చెప్పారు. అదేవిధంగా అన్నగారు జోహర్ అన్నగారు కూడా మాట్లాడుతూ, అయ్యా నేను గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారిని పిలిపించుకొని మీ యొక్క సమస్య పైన కూడా సీఎం గారు కలవమని చెప్పాను. అన్నగారు కలిశారు 5/5/2026 ఇచ్చి కూడా ఆయన కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మరొకసారి కూడా మిమ్మల్ని మీట్ అయ్యే విధంగా కూడా తెలియజేస్తానని చెప్పి అన్నగారు చెప్పాను. అన్నగారు ఆధ్వర్యంలో మీరు పోయి కలిసే విధంగా కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఏదేమైనా గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారికి, అదేవిధంగా మన బైరెడ్డి శబరి గారికి, అదేవిధంగా మన ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు కె సునీత మేడం గారికి, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారికి, సంబంధించిన బుడగ జంగాలకు సహకరించినట్టు వారి అందరికీ కూడా పేరున ఉద్యమ నమస్కారం జైభీములు తెలియజేసుకుంటున్నాం. 18 ఏళ్ల పోరాటంలో నేటి వరకు కూడా కుల పునాది మీద రిజర్వేషన్ ఏమి లేకుండా నష్టపోతున్నాం. దీర్ఘకాలికమైన సమస్య అది కేంద్రంలో షెడ్యూల్ కులాల చట్టం సవరణ జరగాల్సింది ఉంది. అది కాలయాపనం జరుగుతూ ఇప్పటికే 8 సంవత్సరాల నుంచి ఎలాంటి విద్యకు సంక్షేమ పథకాలకు నోచుకోకుండా అన్యాయం జరుగుతుంది. తాత్కాలికంగా సీఎం గారు ఆదేశించినంత వరకు ఈ ఓసీలలో ఈడబ్ల్యూఎస్ కింద నమోదు అవుతుందని కూడా మరొకసారి నేను యావత్తు బుడగజంగాన్ని తెలియజేస్తున్నాను. ఇదే శాశ్వతం కాదు, ఇదే పర్మనెంట్ కాదు. మనకు అక్కడ చట్ట సవరణ జరగాలంటే టైం పడుతుంది ఢిల్లీలో. కాబట్టి దాని వరకు తాత్కాలికంగా కొంచెం వరకు ప్రయోజనాలు అయితే మనం కూడా కుల పునాది మీద పోతే మనకు అన్ని విధాలుగా బెనిఫిట్స్ వస్తే తీసుకొని కొందరికన్నా 100 మందిలో కనీసం ఒక 30 మందికైనా న్యాయం జరిగే అవకాశం ఉంది కదా. అందరూ నష్టపోయే బదులు కనీసం దానికి అర్హత ఉండి బెనిఫిట్స్ పొందుకొని ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అధికారులు కూడా మాకు కూర్చోబెట్టి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కావలిస్తే సునీత మేడం గారు కర్నూలులో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఈడబ్ల్యూఎస్ యొక్క విధానం ఏంది, దీనికి ఎస్సీలకు మీకు వచ్చే లబ్ధిలకు ఎలాంటి ఆటంకం కలగదు. రేపు చట్టం అయినప్పుడు చట్టం గొప్పది కానీ మేము ఇచ్చిన జీవోలు గొప్పది కాదు కదా, అవి పర్మనెంట్ కాదు కదా. చట్టం పర్మనెంట్ కాబట్టి చట్ట సవరణ జరిగిందంటే ఆటోమేటిక్గా మీరు ఎస్సీ లేకొస్తారు. చట్ట సవరణ జరిగినంత వరకు తాత్కాలికంగా మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ కింద తీసుకోండి. ఆ విధంగా మీరు ఒప్పుకోండి, నేను కూడా మీకు కావాల్సిన అవగాహన కూడా కల్పిస్తాను మీ ఊళ్ళకు అని కూడా సునీత మేడం గారు చెప్పారు. త్వరలోనే ఈ యొక్క ఎండాకాలం అయిపోయినాక ఆ మీటింగ్ కూడా కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ మందకృష్ణ ఆధ్వర్యంలో సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మరొకసారి మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకునే భావం ఉంటుంది. ఎందుకంటే ఇది కేంద్రంలో చట్టబద్ధ కావాలి. ఇప్పుడు కూడా నేను జోహార్ సార్ గారు కూడా చెప్పాను, చైర్మన్ గారికి, జాతీయ కమిషనర్ కూడా మీరు లేఖ రాయండి. ఓఆర్జీలో పెండింగ్ ఉంటుంది. ఓఆర్జీలో రిపోర్ట్లు ఉండేవి 81, 91, 2001, 2011, 2023లో మా యొక్క కుల గణనలో కుల జనాభా సర్వేలో మా బుడగజంగం ఉంది కూడా వాళ్ళు లేరని చెప్పి కాలయాపన చేస్తూ అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరు లేక బలంగా పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం గారు వెంటబడుతున్నారు. మీరు కూడా సంబంధించిన అధికారులకు మీరు లేఖలు రాయడం వల్లే, ఎక్కువ శాతం రాయడం వల్లే పార్లమెంట్లో చట్టబద్ధ ఏది ఉంది. అదే మాకు శాశ్వతమైన పరిష్కారం సార్. ఇది ఒక తాత్కాలిక పరిష్కారానికే మాకు అయిపోయినట్టు కాదు అని చెప్పడం కూడా చెప్పాను. అది ఖచ్చితంగా నేను చేస్తాను. లెటర్ కూడా ఇప్పటికే ఒక డిపార్ట్మెంట్ పెట్టాను. మీరు అన్నట్టు కూడా నేను మళ్ళీ జాతీయ కమిషన్ డిపార్ట్మెంట్ కూడా పెట్టి న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.